హాయ్ అండి. ఏం సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? మన మెగాస్టార్ గారికి మరో అవార్డు వచ్చింది. ఈవేళ మా పండుగ రోజు, ఉమ్, జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఉమ్, ఈ రోజే ఆ శుభవార్త కూడా వినడం ఉమ్, మా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఉమ్, ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు సినిమా పరిశ్రమకు చేసినటువంటి సేవ గుర్తించి, ఉమ్, అలాగే ఆయన జీవిత కాలంలో ఎవరితోని కూడా ఎలాంటి చిన్న గొడవ లేకుండా జీవితాన్ని సాగించినటువంటి విధానాన్ని గుర్తించి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గారి ఫ్యామిలీని చూసి, చిరంజీవి గారి ఫ్యామిలీని నడిపే విధానాన్ని చూసి ప్రతి ఫ్యామిలీ కూడా ఇలా బతకాలరా అని నిర్ణయించుకున్న తర్వాత అలాంటి అన్ని పరిగణలోకి తీసుకుని ఆయన సేవాగుణం, ఆయనమో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంత మందికి సహాయం చేస్తున్నాడు. అలాగే మొన్న కరోనాలో 30 కోట్లు పెట్టి సిలిండర్లు, మన ఆక్సిజన్ సిలిండర్లు అందించడం కానీ, అలాగే ఇన్ని సేవా కార్యక్రమాలతో పాటు అది గుర్తించింది, ఒక దేశమే గుర్తించింది చిరంజీవి గారిని. కానీ అలాంటి గుర్తించినటువంటి ఆ మహానుభావుడు నిజంగా ఆయన మనుషుల్లో దేవుడు చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన సంపాదనలో చాలా భాగం కూడా ఆయన ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలకు పెడుతుంటారు. బ్లడ్ బ్యాంక్ ఎంత ఖర్చు అవుతుందో ఎవరికైనా తెలుసా అనేయడం తేలిగ్గానే. చిరంజీవి గారిని ఒకటి అనడమే కానీ చిరంజీవి గారు అనడం మా జీవితంలో మేము ఎప్పుడు చూడాలి. చిరంజీవి గారు లాంటి మనిషి లేచి నన్ను పలానా ఓడు అది అన్నాడు చూడండి అంటే ఒక్క నిమిషం పట్టదు, శ్మశానం అయిపోతాడు ఇల్లు. అలాంటి గొప్ప మనిషి ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క మాట అనకపోవడం, ఆయన జీవిత నరకని చూసినటువంటి యూకే ప్రభుత్వం ఇంత గౌరవించినందుకు యూకే ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. మా దేవుడికి మీరు గౌరవం ఇచ్చారు, మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి మీ దేశం అని మేము కోరుతున్నాం.